హైదరాబాద్లో పబ్ కల్చర్, కస్టమర్లకు ఎరగా అమ్మాయిలు, డబ్బులు గుంజేందుకే నయా ప్లాన్, ముంబైని మించిపోతున్న ట్విన్ సిటీ, గతంలో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకొని వైనం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్నో లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్నో కాదు, నిజంగా ఇక్కడ ఉన్నోళ్ళంతా నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే బడాబాబుల పిల్లలు. ఆ బడాబాబుల పిల్లలు పబ్ కల్చర్కు అలవాటైపోయి ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్, గంజా, ఇక శారీరక సంబంధాలు అన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆట ఆడుతారు. అసలు ఆ పబ్బులకు లైసెన్సులు ఇచ్చింది ఎవరు? అసలు ఆ పబ్బులను అలా నడిపిస్తుంది ఎవరు? ఆ పబ్బుల నుంచి బయటకు ఓలోలకు పైసలు పోతా ఉన్నాయి, ఓలోలకు మూటలు ముడుతూ ఉన్నాయి. ఆ పబ్బుల మీద ఎందుకు రైడ్లు జరపరు? గత ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యథేచ్ఛగా నిందించింది, దుమ్మెత్తిపోసింది. మరి ఇప్పుడు స్వయాన ప్రశ్నించే టైంలో వీళ్ళు ఏం చేయలేకపోయారు, కానీ ఇప్పుడు చేసే టైంలో ఉన్నారు కదా, వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళు వాటి మీద ఏదో ఒక చర్యలు చేపట్టవచ్చు కదా. మరి ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ సర్కార్ కళ్ళు మూసుకుంటా ఉన్నది అనే విషయాలపైన ఇంకా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉన్నది.